ఓట్ల నిమిత్తం చేరవలసినటువంటి ఆయన మరి పెద్దలను శ్రీరామ గారు, అమిత్ షా గారు, అలాగే పెద్దలు చేరవలసిన పెద్దలందరూ కూడా లొంగిపోవద్దు, ఆ మాటలకి అసలు లొంగద్దు. జగన్మోహన్ రెడ్డి గారు 2013 నుంచి మరి పెట్టినటువంటి వైసీపీ పార్టీని అభివృద్ధి పదంలో ముందు నడుచుకెళ్లాలని చెప్పి పార్టీ ముఖ్య ఉద్దేశం అంటే పార్టీ అధికారంలోకి వస్తే పేదలకు చేస్తారని చెప్పి పాదయాత్ర చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు వాళ్ళ యొక్క మహిళల యొక్క వాళ్ళ యొక్క ఆవేదన ఆలకించి మరి 2019లో ఆయన సీఎం చేయడం జరిగింది. సీఎం చేసిన కాడి నుంచి మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వారి అభివృద్ధి పదంలో నడిస్తే ఆ కుటుంబం అభివృద్ధిగా చెందుతుందని, అలాగే దేశం కూడా అభివృద్ధి చెందని, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు మంచి ఆలోచన తీసుకొని విద్య, వైద్యం మీద తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలందరూ మెచ్చుకుంటూ మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలందరినీ మరి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి ఆశయాలు ఎలాంటివో అవన్నీ తీసుకొచ్చి మరి ఈ రోజు ఆయన అమలు చేసి పేదలను పెద్దలుగా చేసిన పేదలను ధనికులుగా చేస్తున్నటువంటి ఈ యొక్క మహోన్నతమైనటువంటి ఒక ఆలోచన విధానాన్ని పేద ప్రజల దగ్గర తీసుకురావడం జరిగింది. ఈ పేద ప్రజలు ఈ రోజు రేపు 2024 ఎలక్షన్కి ఈ పేద ప్రజలందరూ కలిసి ముక్కుమ్మడిగా మరలా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయాలని చెప్పి తలముతో ఆయనకే మొత్తం ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క క్యాంపెయిన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ కూటమిలాగా అక్కడక్కడ పోయి చేసుకోవటం అనేది కాదు. ఆ ముగ్గురు కలిసినందు వల్ల పోటాలు అయిన వల్ల ఎదుటోడిని పాడు చేయడం తప్ప బడుగు బలహీన వర్గాలకు నేను అది చేస్తాను ఇది చేస్తాను చెప్పి చంద్రబాబు నాయుడు పలుకుతా ఉన్నాడు. ఇలాంటి దురాలోచన ఇప్పుడు కాదు, గత 18 సంవత్సరాలు సీఎం అయినప్పుడు కూడా ఆయన చేశాడు. ఈ రోజు నీడ నిజాయితీ, నేడెవరు నిజాయితీగా ఉండదు ఎవరు? నిజాయితీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నేడ చంద్రబాబు నాయుడు. ఈ చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఆరోపణలు ఈ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నోటికి రాని బూతులు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఆయన ఇంతవరకు 75 సంవత్సరాలు వచ్చినాయి, ఆయన మనిషి అయింది అర్థం కాదు, దున్నపోత అయింది కూడా అర్థం కాదు. మరి కనీసం ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వకుండా మరి ఆయన చేస్తున్నటువంటి ఆలోచన విధానాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి ఒక్క ఇంటిలో ప్రతి ఒక్క బిడ్డ మరి క్యాంపెయిన్లు అయ్యి ఈరోజు గడప గడప తిరుగుతూ ఉన్నారు. ఇది ఎందుకంటే రేపు 24 భవిష్యత్తు మళ్ళా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడానికి ఈ యొక్క ప్రజల యొక్క ఆవేదన, మనోవేదన, వారి యొక్క బలం, ఆ బలాన్ని తీసుకొని మనకి పత్తూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎడం బాలాజీ గారిని అలాగే నందిగాం సురేష్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అవకాశం మా పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.